డాడీ ఏమైందమ్మా? ఆ బాలు పెద్ద చీట డాడీ. అతను కోటేశ్వరుడు కాదు, బొబ్బిల్ రాజా వారసుడు కాదు. ఏదో రోడ్ల మీద వేరే ముక్కలు అమ్ముకునేవాడంట తెలుసా? ఎవరు చెప్పారు? అతనే చెప్తుంటే విన్నాను. అది వాణ్ణి చూడగానే నాకు అదే అనిపించింది. డాడీ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఏంటండి ఈ షాక్ కి మతిపోయి పిచ్చెక్కి నవ్వుతున్నారా ఏంటి? డాడీ అతను మనకు షాక్ ఇచ్చాడు, అమ్మాయికి టెస్ట్ పెట్టాడు. టెస్టా? అవునమ్మా, అతనేమన్నా సామాన్యుడా? 1000 కోట్ల ఆస్తికి వారసుడు. అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవడం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు. ఏంటండి మీరనేది? వాసి పిచ్చి మొఖమా, గొప్పాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారే. వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు, వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు. అమ్మా, నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని వెనకాలన్న ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడనమాట. ఇప్పుడు నువ్వు బాలమిత్ర, చందమామ కథల్లో చదువుకున్నావు కదా, మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్లి విషయాలు తెలుసుకుంటారు అని ఆ టైప్ అన్నమాట. నిజమా? అమ్మా, ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా. ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు. అతను వేరు మొక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడనుకో, మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకుని బతుకుతాను అని చెప్పాలి. అతను గంజి తాగి బతుకుతాను అన్నాడనుకో, నేను మంచినీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు. అంతే, దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు, మన రూట్లోకి వచ్చేస్తాడు. నాన్నా అమ్మా, నేను నీ కన్న తండ్రినిరా. నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా. అలా ఫిక్స్ అయిపో, ఆ రూట్లో వెళ్ళిపో. ఓకే. నేనింకా రాజావారు కూడుకునే అని మీరు నమ్ముతున్నారా? ఆ ఫేస్ లో రాచగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి. మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి, మీ పాదదాసిగా పూరి గుడిసెలోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను. మీరు ఎన్ని టెస్ట్లు అయినా పెట్టండి, మా అమ్మాయే గెలుస్తుంది. ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు. ఓకే ఓకే, ఫిక్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ దాదా ఏంట్రోయ్ కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోదున్నావు? మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా. ఏమైనా మనకి టైం భలే కలిసి వచ్చిందిరా. మనకు టైం కలిసి రావడం కాదు, వాళ్ళ టైమే బ్యాడు. మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి. ఈ ప్రమాదం నుంచి ఓకే గానీ ఇద్దరం రాజావారి కొడుకులం అని చెప్పుకున్నాం కదా, దాని నుంచి బయటపడ్డం ఎలా? అదే కదా, ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కన్నా మనం మాత్రం చేయగలిగిందే ఉంది. ఈ రోజే నిన్ను రిలీజ్ చేస్తున్నాం. కంగారు పడకు, మళ్ళీ నేను జైలుకి వస్తాను. మళ్ళీ ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపిస్తాను. నీ కర్మ. ఇదిగో జైలుకి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు. ఆగ, ఇదిగో నీ వేరు ముక్క. ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది. టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న. చూప్, ఈ పూలమాల వేసేది నా బాడీ కాదురా, వాడి డెడ్ బాడీకి. ఆడు ఈ ఏరు ముక్క నమ్మితే దాన్ని కొని ఎటువంటి వాడినైనా కొట్టగలుగుతానని వాడి మాటలు నమ్మి నాకు ప్రతి విషయంలో అడ్డొచ్చా ఎస్పీ గారి మీద చేయి చేసుకుంటే వాడు నా బొక్కని కొట్టి బొక్కలు వేశాడ్రా. షేమ్, ఇంత పెద్ద దాదనే ఉండి మోసపోయాను. ఆ బాలుగాడి బాడీని పూడ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను నేను. పదండి వాడిని వెతుకుదాం. పదన్నా. ఏంటి వైట్ హౌస్ షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వనన్నాడా? నో 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 నో, నేను అక్కడే షూటింగ్ చేస్తాను, నేను అక్కడే షూటింగ్ చేస్తాను. అంత టెన్షన్ ఎందుకండి, మన ఇంటికే వైట్ రంగు వేయిస్తాను, వైట్ హౌస్ అయిపోతుంది. నేను మాట్లాడుతుంది అమెరికాలో ఉన్న వైట్ హౌస్ గురించి. 1 సెకండ్. ఒకవేళ అమ్ముతాను కనుకో, ఎంత డబ్బైనా సరే సింగిల్ పేమెంట్ అలా ఇసిరేద్దాం. ఓకే, నాకు ఏ విషయం 10 మినిట్స్ లో చెప్పాలి, రైట్? క్రియేషన్ లొకేషన్ చంపేస్తున్నాయి. ఇలాగైతే నేను సినిమాలు తీయడం మానేస్తాను. అంత మాట అనకండి, నా కోసం మీరు ఎప్పుడు డైరెక్టర్ గానే ఉండాలి. మీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మీ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పండి. అదే పిప్పి డుమ్ డుమ్. పెళ్ళంటే మాత్రం టెన్షన్ ఉండడం సహజమే బాబు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీ నాన్నగారికి చెప్పండి. చెప్పగానే చెప్పించుని కొడతాడు. మీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి రెచ్చిపోతాడు. అంటే మీ నాన్నగారి పెళ్లి ఒప్పుకోరా? చచ్చినా ఒప్పుకోడు. అంటే మనకి పెళ్లి జరగదా? జరగదా? ఎవరు చెప్పారు? మా నాన్న నో అన్నా, నేను ఎస్ అంటాను. అయితే అల్లుడు గారు, మీ నాన్న ఎస్ అంటే మీ కాపురం అక్కడ, నువ్వు అంటే ఇల్లరికం ఇక్కడ. బ్యూటిఫుల్ ఐడియా, ఇది బాగుంది. నోనో ఎస్ఓ తెలుసుకోవాలంటే ముందు నాన్నగారితో మాట్లాడాలిగా. వెంటనే ఫోన్ చేయ బాబు. యూ నాటి ఆంటీ, నాట్ అట్ ఆల్. అల్లుడు గారు,
నాన్నగారు నంబర్ చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. తప్పదా? ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్ నా కోసం. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ పక్కన టచింగ్ టచింగ్. డాడ్ 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 yes I got it. ఫోను. ఫోన్ ఏంటి టైంలో అలా. హలో డాడీ. డాడీనా? మీ డాడీనా? కరెక్ట్ గా టైమింగ్ ఫోన్ చేశాడు. మీ ప్రేమ వ్యవహారం చెప్పి నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. చెప్పేశాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. పెద్దబాబు పెద్దబాబు కూతురు. కరెక్ట్. ఆస్తా పెద్దగా లేదు. ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ, అమ్మాయి అంటే నాకు ప్రాణం. శబాస్ అనమాట. వాట్? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఎవరా? అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానాని మాత్రం చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, Yes. ప్రిన్స్ డయానా పోయిందనుకుంటాను. అదే డయానా సిస్టర్ ఫియానాని కూడా చేసుకోను. దిస్ ఈస్ ద ట్రూ లవ్. ఓకే డాడ్, నువ్వు మన ప్యాలెస్ లోపలికి రానిపోయినా పర్వాలేదు, నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు వేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ బై డాడ్. వద్దు. అల్లుడు గారు, ఆ, ఫైనల్ గా మా జమీందార్ వియ్యంకుడు గారు ఏమంటున్నారు? విన్నారుగా, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతారా? లేకపోతే 1000 కోట్లు వదులుకోమంటారా? డార్లింగ్, ఆ. ఆస్తి కోసం ప్రేమించే నన్ను వదిలేస్తారా? వదిలేక ఏం చేస్తాను? నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను? అప్పో సప్పో చేసి పప్పో పచ్చడో కలిసే తిందాం అల్లుడు గారు. పచ్చడి చూసావా? డబ్బు లేదనగానే పచ్చడి అంటున్నాడు. పోనీ పరవాణం పెరుగన్నాం. పరమాన్నం పెరుగన్నం. బాగా ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? వెంటనే పెళ్లి జరిపించేద్దాం. మీ ఇష్టం, తర్వాత నందిట్టుకొని లాభం లేదు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. ఇందులో టెన్షన్ ఎందుకు అల్లుడు గారు? ఇలాంటివన్నీ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. మై హూనా ఆ? అయ్యా. ఓకే. ఆలస్యం అమృతం విషయం. ఇంకా ఈ విషయంలో నేను తేల్చాల్సింది ఏమీ లేదు. తేల్చాల్సింది పురోహితుడే. అయ్యా, వచ్చే సోమవారం ఉదయం 10:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. అయితే నేను ఆ ముహూర్తానికే ఫిక్స్ అయిపోతున్నాను. నా చిట్టు తల్లి బొబ్బిల్ రాజా వారి కోడలయ్యే మధుర క్షణాలు దగ్గర పడిపోతున్నాయి. ఓ డాడీ 10:30 పంతులు గారు, మీరు ముహూర్తం 10:29 పెట్టండి. వారి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి 1 నిమిషమైనా ముందు జరగాలి. అలాగేనండి, తదాస్తు. నా పెళ్ళేదో చేసేస్తే నేను వెళ్ళిపోతాగా. మేము అదే పని మీద ఉన్నాం, ఒకరికిద్దరం తోడున్నాం కదా. అది మా పెళ్ళి అవ్వగానే మీ జంటకు మేము పెళ్లి చేస్తాం. ఫుల్ హంగామా చేస్తాం. యా, పంతులు గారు, ముహూర్తం టైం అయిపోయింది, తాడు కట్టించేసేయండి. వాడి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి 1 నిమిషమైనా ముందు జరిగిపోవాలి. అల్లుడు గారు కట్టేయండి. శుభం. పంతులు గారు, ఆ తాళి కట్టించేస్తుండయా, నువ్వు కూడా కట్టించేయి. అల్లుడు గారు కట్టేయండి, కట్టేయండి తొందరగా. వేసేయనమ్మా. అది చూడు నాన్న, బాగా చూడు. నా పగా నీ కసి రెండు నెరవేరిని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములు అద్దెకిచ్చివాడు ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ చిన్నబాబు గారి ఇంటికెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగా నీ మీద ఊసేసి నా మీద తాళి ఇసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తాడు. అదేంటి, ఆడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున
ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పావనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి ఒక్కానిస్తున్నారు. ఒక్కర్లేదు మా ఊరుగా చెప్పినా మాకు అర్థం. డైరెక్ట్ గా పోనీ. అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మామయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోనీ. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ న్యూ కపుల్స్ కదా, మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మామయ్య? ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. అటెందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికి ఎందుకు? మామయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు ఉన్నారు. ఓహో, ఆయన మీకేమవుతారు? మామయ్య గారు ఓహో, మీ నాన్న. కరెక్టే కరెక్టే. మా నాన్న అక్కడికి ఎక్కువ. కొత్త కోడల్ని చూపిద్దామని. ఇక్కడ తలే బొప్పి కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు. ఇదిగో అల్లుడు గారు, మామయ్య గారు మీకు తెలీదు. వద్దంటే నేను చెప్పింది రండి మామయ్య గారు. ఏం కంగారు పడకయ్యా. నిన్ను ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో చూసిన తర్వాత మీ నాన్న చేసేదేం లేక 2 అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్తాను. ముందు మీరు ఎక్కండి. పట్టుకోండి అత్తయ్య గారు, పట్టుకోండి అత్తయ్య గారు. పోనీ భయ్యా, పోనీ. పట్టుకోండి. వదలమ్మా, వదలండి. ఇల్లు చూసుకున్నారుగా, బ్రహ్మాండమైన ఇల్లు. ఇక చూసారు కదా, దండం మర్చిపోయింది. పదండి దండం మామయ్య తీసుకో. గారు. అల్లుడు గారు, నేను లోపల రాలేదు మామయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా. ఇల్లు చూస్తే సరిపోతే అన్నారు కదా, నేను దిగను మామయ్య గారు. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి అల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మామయ్య గారు. పదండి. నా బంగారు మామయ్య గారు. అదే పదండి. నా చిట్టి గారు కదా. పదండి. వద్దు మనం మామయ్య. చూస్తే బాగుండదు. నేను రాలేదు మామయ్య గారు. రాజాగారు రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. రండి ఆశీర్వాదం మరి తీసుకుందాం. రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో, ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కారు రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. అలాగే. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని? పదండి వెళ్దాం. హాయ్, మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. చాలు వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో, ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా, రా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట అనుకో. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధేంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. పద.
రండి బాబు గారు రండి మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా ఇందులో బాబు గారు తప్పేం లేదు. అసలు ఆ అమ్మాయి బాబు గారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారు. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. కాల్సిపోయింది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సహజ గారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్ మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాల్ని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు ఒక్క నిమిషం కారాపండి. రేయ్, నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతోంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. దయచేయండి రండి సార్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై హూనా. రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రా రానన్నా. రానా. పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయాన తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడల్ని లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్నీ సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలో. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడల్ని తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ సార్. అబ్బాయి అమాయకుడు, సార్. ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్నీ నేను చూసుకుంటాను. నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా శోభనం గురించా? అవును అల్లుడు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. You're right, exactly. అవునన్నా, 3 రాత్రులు 3 దేశాల్లో చేసుకుంటాం. 3 ఏం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. You nasty. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. మళ్ళీ నాటి అంకుల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో
సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను